నేను కొన్ని బోల్డ్ క్వశ్చన్స్ అడుగుతానండి. అంటే క్వశ్చన్ చూసేదానికి బూతులాగా అనిపిస్తుంది కానీ ఆన్సర్ మాత్రం సింపుల్గానే ఉంటుంది. మీరు ఆలోచించేదాన్ని బట్టి ఆన్సర్ ఉంటుంది. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒకటి పట్టుకుంటే రెండు ఆ ఒకటి ఏంటి, ఆ రెండేంటి? ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతుందా? అవును. అసలు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా నాకు తెలీదు. అదే మ్యాజిక్. అంటే ఏది పట్టుకుంటే ఏది ఊగుతుంది అని ఏదన్నా ఐడియా ఉంటుంది కదా, అట్లా చెప్పండి. అంటే ఏది పట్టుకుంటే ఏది ఊగుతుందని చెప్పేది. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతుంది అంటున్నావు. ఒకటి పట్టుకుంటే రెండు ఏది ఊగుతుంది? ఆ ఒకటి ఏదో ఏమన్నా తెలుసా? ఆ ఒకటి మీరు ఎందుకు నా మరి ఫస్ట్ అది చెప్పండి. నువ్వు అడిగిన క్వశ్చన్ అలాగుంది. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతుంది అన్నావు కదా, ఆ క్వశ్చన్ అలాగుంది. అదే మీకు ఎందుకు నవ్వు వచ్చింది? నేను ఏం గుర్తొచ్చి నవ్వుకుండా అన్నారు. అంటే వద్దులే, అది కొంచెం బూతులాగా అయిపోద్ది. పర్లేదు చెప్పండి. మరీ అంత బూత్ ఉంటే నేను సెన్సార్ పెడతా. అంటే బూత్ ఎక్కువైందంటే మీరు ఏం చెప్పినారో దానికి నేను సెన్సార్ పెడతా, ఆ సౌండ్ వినపడకుండా. వద్దు వద్దులే, దాన్ని క్యాన్సిల్ చేసి. ఓ మనకి లైఫ్ లైన్లు ఇస్తున్నారు, అది వద్దు, నెక్స్ట్ అనేసి స్కిప్ చేయమని. సరే ఓకే. ఫస్ట్ దానికి అయితే ఆన్సర్ ఇవ్వలేకపోయినారు. సెకండ్ అయినా ట్రై చేయండి, ఆన్సర్ ఇస్తారేమో చూద్దాం. సరే. పైన రెండు ఉంటాయి, కింద అయితే ఒకటే ఉంటుంది. కామాతురాణం నా భయం నా లజ్జ. నువ్వు చెప్పే ఆన్సర్కే, క్వశ్చన్కే నువ్వు చెప్పే క్వశ్చన్ ఏంటి? పైన రెండు, కింద ఒకటే ఉంటుంది. ఆ రెండేంటి, ఆ ఒకటేంటి? పైన రెండు కింద ఒకటి. పైన రెండు కింద ఒకటి ఏంటో. ఎన్నో డక్కా ముక్కెలు తిని అసలు మని పెట్టుకున్నాను ఆయన. పైన రెండు ఏమేమి ఉంటాయి చెప్పండి నాకు ఫస్ట్, మళ్ళీ కింద పోదాం. వీడు నాకంటే వరుసగా ఉండే. పైన రెండేంటి, కింద ఒకటేంటి? అమ్మాయిలు వాడతారు, అబ్బాయిలు వాడతారు, ఇద్దరు వాడతారు. దీన్ని ఎక్కువ అమ్మాయిలే వాడతారు. పైన రెండు కింద ఒకటి. ఎక్కువ అమ్మాయిలే వాడతారు. డైలీ కొందరు వాడతారు, ఎప్పుడో ఒకసారి కొందరు వాడతారు. పైన రెండు కింద ఒకటి ఏంటబ్బా, నాకైతే ఏ ఆలోచన రావట్లేదు. మరి మీరు ఇంతకు ముందు నవ్వినట్టు ఇప్పుడు నవ్వినారు, కానీ కంట్రోల్ చేసుకున్నారు నవ్వుని. అది ఎందుకు నవ్వుతున్నారు? ఇంతకుముందు చెప్పలా, ఇప్పుడన్నా చెప్పండి నాకు. అంటే నువ్వు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే అది బూత్ లెక్కలో ఉంది. నేను చెప్పినాను క్వశ్చన్ అలా ఉంటుంది, కానీ ఆన్సర్ అయితే మామూలుగానే ఉంటుంది. మీరు అది విన్న వెంటనే ఆన్సర్ ఏం గుర్తొచ్చిందో చెప్పండి నాకు ఫస్ట్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నాకైతే నేను చెప్పలేను, నా నోట్లో నేను చెప్పలేను. సరే వెనకాల తిరుగుతా నేను, ఇప్పుడు చెప్పండి. రామచంద్ర వీడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాడు రా. మీరు వెనకాల తిరిగినా ముందరున్నా నేను చెప్పలేను. మీరు అడిగే క్వశ్చన్లు ఏమో ఉన్నాయంటే పైన రెండు, ఇందాకేమో ఏంటన్నా ఒకటి పట్టుకుంటే రెండు ఊగుద్ది, పట్టుకుంటే రెండు ఊగుతాయి అన్నారు. ఇప్పుడు పైన రెండు కింద ఒకటి అంటున్నారు. ఏం చెప్పును? పైన అది కూడా అమ్మాయిలే ఎక్కువ యూజ్ చేస్తారు అంటున్నారు. ఓకే, అదే కదా నాకు ఆలోచన రాలేదు. అమ్మాయిలే ఎక్కువ యూజ్ చేసేది రెండేంటి అబ్బా? పైన రెండు ఒకటి. నిజంగా నాకైతే ఏమి రాలేదు ఆలోచన. సరే ఇంకో క్లూ ఇస్తానట్టయితే, ఈసారి ట్రై చేద్దాం, లేదంటే ఆన్సర్ మళ్ళీ నేను చెప్పేస్తాలేండి. ఓకే. మీ ఇంట్లో ఫోన్ ఉందా? ఉంది. ఫోన్కి యూజ్ చేస్తారు ఇది. ఫోన్కి యూజ్ చేస్తారా? ఫోన్కి యూజ్ చేసేది పైన, ఓకే, ప్లగ్ అండ్ వైరు, కింద మొబైల్, అంతేనా? ఏం ప్లగ్? ప్లగ్ అంటే మామూలుగా ప్లగ్గే కదా వస్తుంది. ప్లగ్ అంటే చార్జరా? అవును, కాదు, పైన రెండు ఉంటాయి. అంటే మనం ప్లగ్ లో పెడతాం కదా బోర్డు, రెండు కింద ఒకటి వస్తుంది, కానీ చార్జర్ కాదు. మీరు చెప్పేది కరెంట్ బోర్డు పిన్ చెప్తున్నారు. ఛార్జింగ్ లో పైన రెండు పిన్లు ఉంటాయి, కింద కనెక్టర్, ఫోన్ కనెక్ట్ చేసేది అంటున్నారు, కానీ అది కాదు. అది కాదు, కరెంట్ బోర్డు అంటున్నాను. ఓకే.
బోర్డుకి మామూలుగా 2 అటువైపు ఇటువైపు ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. మా ఇంట్లో ఒకటే ఉంటుంది పైన బోర్డులో. మా ఇంట్లో అయితే 3 ఉంటాయి నాన్న. కాబట్టి అది కాదు కదా ఆన్సర్. అవునా, ఇంకేం చెప్పేది? ఒకవేళ ఐడియా లేదంటే చెప్పండి, ఇంకా చెప్పేస్తాను. సరే, నాకు ఐడియా రాలేదు, నువ్వే చెప్పు. ఇయర్ ఫోన్స్ పైన 2, ఓకే. కింద ఒకటి ఫోన్కి చెక్కుంటారు. ఓ అలాగా. అమ్మాయిలు ఎక్కువ యూస్ చేస్తారు ఇయర్ ఫోన్స్, అబ్బాయిలు బ్లూటూత్ వాడతారు. ఓకే 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 కరెక్టేనా? ఓకే, కరెక్టే. కానీ నేను చెప్పింది కూడా కరెక్టే కదా. అంటే అదే చెప్తానే, మీకు ఎక్కువ ప్లేస్ ఉంటే 2-3 పెట్టుకుంటారు. మాకు ప్లేస్ తక్కువ కాబట్టి ఒకటే పెట్టుకుంటాం. సరే, ఓకే. ఒక పాయింటే పెట్టుకుంటాం కదా. ఓకే, ఇట్లాంటి క్వశ్చన్ ఇంకొకటి అడుగుతాను, దానికన్నా ఆన్సర్ ఇస్తారులే చూద్దాం. నువ్వు అడిగే ఆన్సర్లకి నేను చెప్పే కంటే నాకు నవ్వు ఎక్కువ వస్తుంది. పర్లేదులేండి, మాకు కావాల్సింది కూడా అదే. ఐ మీన్ వ్యూవర్స్కి కూడా కావాల్సింది అదే.